రేవంత్ పాలనలో అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పటం లేదు. అటు సాగునీళ్లు రాక రైతులు తిప్పలు పడుతుంటే ఇటు తాగునీళ్లు రాక మహిళలు అరిగోస పడుతున్నారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ మేడ్చల్ జిల్లాలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. కీసర డివిజన్లోని చిన్నారం కాలనీ వాసులు తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 7 నెలలుగా తాగునీటి సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావటం లేదని మహిళలు వాపోతున్నారు. పన్నులు వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ పేదలకు తాగునీళ్లు ఇవ్వటంలో లేదని సర్కారుతో పాటు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా నీళ్లు లేకపోతే మీకు ట్యాంకర్ పంపకపోతే ఇడికైనా పోదని ఆమె కూడా హామీ ఇచ్చింది, రాసిమని చెప్పినాం. ఒకవేళ ఇవాళ ఇట్లా నీళ్లు రాకపోతే రేపు కాలనీ ఉన్న జనాలను మొత్తం తీసుకొచ్చి కమిషనర్ ఆఫీసు అదేవిధంగా కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తున్నాం. అదే మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేవుడయ్యా కేసీఆర్ గారు ఇంటింటికి శుభ్రమైన నీళ్ళు ఇచ్చిండయ్యా కేసీఆర్ గారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి బాధ లేదు. ఏదైతే మాయమారి ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు మొత్తం 7 నెలల నుంచి అయితే మంచి నీళ్ళే లేవు, నాశనం అయిపోయింది మొత్తం. మాకు 7 నెలల నుంచి రావటం లేదు. మా తెలంగాణ ఉన్నప్పుడన్నా నీళ్లు మంచి వచ్చిన ఇబ్బంది లేదు. వాటర్ ట్యాంకులు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం తాగే నీళ్లు రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా గురించి ఎవరు అది మున్సిపాలిటీ వంటసంది మాకు ఎవరు సరిగా నీళ్లు అందటం లేదు, పట్టించుకోవటం లేదు. అది మాకు గ్రామ సర్పంచ్ తనం ఉన్నప్పుడన్నా మాకు ఇంత సాయం చేసిండ్రు. ఏది వాటర్ నీళ్లు ట్యాంకర్లు ఇప్పుడైతే అసలే లేవు. మాకు చాలా ఇబ్బందిగా అయితే మమ్మల్ని చూసే వాళ్ళు లేరు. తెల్లారితే మేము కుసి కొడుకో దమ్మి కొడుకో లేకపోతే చక్కెరపూర మాటలు కూలి పోవాలి, ఛార్జీలు పెట్టుకొని పోవాలి. వాళ్ళు ఇచ్చిన 500-300 కూలికి ఛార్జీలు పెట్టుకోవాలా, మేము ఇంటికి పిల్లలకు నడుపుకోవాలా. మా ఖాళీ పుట్టినాక ఒక్క నాయకుడు రాలేదు. సర్పంచులు తప్పించి చీరల సర్పంచులు జడ్జిపేట సార్లు తప్పించి ఒక్క మెయిన్ నాయకుడు ఒక్కడు రాలేదు మా ఖాళీకి. ఎందుకు రాదు? అది ఖాళీ కాదా? ఖాళీ వాళ్ళు కట్టలేదా? వాళ్ళు కట్టి ఇవ్వలేదా? రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఓట్లు వేసినప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళు ఎక్కడ సచ్చిరా బతికిరా మంచిగా తాగుతానరా ఉంటానరా పోతానరా కూడా పట్టించుకుంటలేదు. అంటే అక్కడ సావని బతకని ఓట్లు వేసినప్పుడు మాత్రం మనసులో ఉన్నారని తెలుస్తుంది. 4.5 లక్షలు పెట్టి సంవత్సరం అయితే వాటర్ వస్తుండే కదమ్మా. మీరు చేసే కృషి మీరు చేసిరు కదమ్మా. గవర్నమెంట్ గదులు ఎక్కడుందమ్మా? 4.5 లక్షలు కడితే అయిపోతుండే కదా, ఒక్కసారి కూడా కాదు కదా. ఆమె అంత మంచి ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇళ్లల్లో ఒక గ్రామీణ గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు లేని పరిస్థితి ఉంటే ఏం గవర్నమెంట్ సార్ ఇది? 4.5 లక్షలు పెట్టి సంవత్సరం అయితే వాటర్ వస్తుండే కదమ్మా. మీరు చేసే కృషి మీరు చేసిరు కదమ్మా. గవర్నమెంట్ గదులు ఎక్కడుందమ్మా? 4.5 లక్షలు కడితే అయిపోతుండే కదా, ఒక్కసారి కూడా కాదు కదా.